వచ్చేస్తుందట. మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలో మనం మాట్లాడుకోవాల్సింది విక్కీ కౌశల్, సారా అలీ ఖాన్ ప్రధాన పాత్రలో నటించినటువంటి జరా హట్కే జరా బచ్కే. సో లక్ష్మణ్ ఉటేకర్ డైరెక్టర్. జూన్ లో రిలీజ్ అయింది రొమాంటిక్ కామెడీ ఫిల్మ్. బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. 40 కోట్లతో నిర్మించిన సినిమా 115 కోట్లు వసూలు చేసిందనమాట. విక్కీ అండ్ సారా కాంబినేషన్ లో వచ్చినటువంటి బ్యూటిఫుల్ సినిమా మరి ఓటీటీ వేదికగా స్ట్రీమ్ కావడానికి రెడీగా ఉంది. మే 17 నుంచి మన ముందుకు రాబోతుంది అనమాట. సో హిందీ, తెలుగు, తమిళ, కన్నడ అలాగే మలయాళ భాషల్లో అందుబాటులోకి రాబోతుందంట. సో కపిల్ దూబే, సౌమ్య చావ్లా కొత్తగా పెళ్లిన జంట. మధ్యతరగతి కుటుంబానికి చెందిన వారు. కొడుకు కపిల్ కు పెళ్లి కావడంతో తమ గదిని అతడికిచ్చేసి హాల్లోనే ఉంటారనమాట తల్లిదండ్రులు. మరోవైపు భర్తతో సరదాగా గడుపుదామంటే అత్తమామల ఇంట్లోనే ఉంటారు. దీంతో సౌమ్య కొత్తగా ఇల్లు తీసుకోవాలనుకుంటుంది. ఆవాస్ యోజన పథకం ప్రభుత్వం ఇల్లు మంజూరు చేస్తుందని చెప్పి తెలిసి దరఖాస్తు చేసుకుందాం కదా అని చెప్పి కపిల్ వెళ్తాడైతే అక్కడి అధికారితో గొడవ. మరి సొంత ఇంటి కోసం అని చెప్పి కపిల్, సౌమ్య ఏం చేస్తుంటారు, విడాకులేవు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, ఈ క్రమంలో వాళ్ళకి వచ్చినటువంటి ఎదురైనటువంటి పరిస్థితులు ఏమిటి, చివరికి జంట కళ నెరవేరిందో లేదో తెలుసుకోవాలంటే 17th మనం ఓటీటీలో చూసేసుకోవచ్చు.